హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పల్నాడు బుల్లమ్మ. ఇప్పుడు ఈ రోజు స్పెషల్ ఏంటంటే సండే స్పెషల్ అండి. గ్రౌండ్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఎస్కేబిఆర్ గ్రౌండ్ అని ఉంది, అక్కడికి వెళ్తున్నాం. పిల్లలు అడుగుతా ఉన్నారు, ఈ మధ్య స్కూల్కి వెళ్తున్నారు కదా, అందుకని గ్యాప్ వచ్చిందండి వీడియో కూడా. ఇక్కడ నుంచి ఏ వీడియో అయినా తొందరగా వచ్చేసిద్ది, అలా పెడుతుంటాము. చూసి ఆనందించి మమ్మల్ని లైక్ షేర్ కామెంట్ తప్పకుండా చేయండి. ఎవరు చెప్పులో వేసుకోండి. వదినా రా, ఇదిగో మా వదిన కూడా వస్తుంది. పిల్లలు రండి, అందరూ ఎంతమంది వెళ్తున్నావు చెప్పొద్దా ఫ్రెండ్స్కి? అందరూ అక్కడ గ్రౌండ్లోకి వెళ్ళినాక చూద్దరు కానీ మీరు, అంటే చాలా మంది ఉన్నారు, తుగుడీలు ఉన్నారు పిల్లలు. వాళ్ళ పిల్లలు, మా పిల్లలు, అదిగో వాడు కూడా పిల్లగాడే. రండి వెళ్దాం, రండి రండి. డోర్ వేస్తున్నా, డోర్ వేయాలా? ఓకే, లైట్లు అయితే ఆపేసాను. మా వదిన గారు హాయ్ అండి, బాగున్నారండి, ఏం చేస్తున్నారండి అని భలే అంటారు. గ్రౌండ్కి అయితే బయలుదేరాము. మెయిన్ రోడ్డు అంటే మా ఇల్లు గల్లీ, అది చిన్న గల్లీ అన్నమాట, గల్లీలో ఉంటుంది. ఏంది ఇన్ని పోస్టర్లు పెట్టారు ఈ మధ్య? ఛానల్ అయింది ఇటు రాక కదా, అందుకని. ఆవు చూడు ఎంత క్యూట్గా ఉంది. ఎందుకు హనీ కేకలు పెడుతున్నావు? హనీ గ్రౌండ్కి అని వాళ్ళే సంతోషం, ఎప్పుడు అడుగుతూనే ఉంటారు గ్రౌండ్కి. ఇలా దగ్గరలో ఉండడం కూడా మంచిగా ఉంది కదా. జాగ్రత్తగా బండ్లు తగులుతాయి. అది థియేటర్ అండి, అది సినిమా హాల్, అది నాగార్జున కళామందిరం అని అంటారు ఇక్కడ. అది నాగార్జున కళామందిరం సర్కిల్ అంటే ఎవరికైనా తెలిసిద్ది. అడ్రస్ తెలియని వాళ్ళకి కూడా చెప్తే అమ్మటే అర్థమైపోయిద్ది. మా పెద్ద పాప అండి సైకిల్ తొక్కుకుంటూ వస్తుంది, వద్దని చెప్పినా కూడా వినకుండా. ఎందుకంటే బండి మీద అందరం పట్టంలే మమ్మీ, వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొస్తుంది. వాళ్ళ ఫ్రెండ్కి ముందు త్యాగం చేసింది సీట్ వెనక. వాళ్ళ ఫ్రెండ్ కదా, బెస్ట్ ఫ్రెండ్ కదా. వయసు జాగ్రత్త. ఏదైనా పిల్లలకి సంతోషం. ఈ మైబీలో ఎప్పుడు చికెన్ పీసులు బాగా తెచ్చుకుంటారు వీళ్ళు. మైబీ కల్లా ఒకసారి లుక్ వేస్తారు ఏదైనా కూడా, ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ ప్లేస్ కాబట్టి. నువ్వు అటు చూడు, ముందు చూడు వెంకీ, అమ్మాయి బాగానే వస్తుంది. సైకిల్ తొక్కడం ఎక్స్పర్ట్గా వయసు బాగా నేర్చుకుంది. ఇది మాత్రం సైకిల్. రింగ్ రోడ్ సర్కిల్ అండి ఇది, రింగ్ రోడ్ సర్కిల్ ఇది. అగో మా వదిన వాళ్ళు చూస్తున్నారు మా కోసం, ఏంది ఇంకా రాలేదు వీళ్ళు అని చూస్తున్నారు. ఇదిగో సర్కిల్, ఇది రింగ్ రోడ్ సర్కిల్. దేనికి ఇది చూస్తా ఉంది, ఏంది వీళ్ళు ఇంకా రావట్లేదు. దీనికి వామో ఫ్లెక్సీలు మాత్రం ఎటు చూసినా ఫ్లెక్సీలే. కొక్లేరి, కొక్లేరి క్రెయిన్. మేమైతే చిన్నప్పుడు కొక్లేరి అని అంటాం. అందుకని ఒకసారిగా ఇది చూడంగానే మళ్ళీ చిన్నప్పుడు భాష గుర్తొచ్చింది నాకు. అందుకని నేను కొక్లేరి అని అన్నాను. నేను మా వాడు అలా కాదు క్రెయిన్ అది అని అంటున్నాడు. ఇది మాకు ఇవేనండి వాటర్ వచ్చేది, అదిగో మున్సిపల్ వాటర్. బాగా శుద్ధి చేసి మాకు పంపిస్తారు మంచిగా. ఇప్పుడు చూడటానికి అలా ఉన్నాయి. లైన్లోకి అయితే వచ్చేసామండి. ఓ చూసారా ఎన్ని బైకులు ఉన్నాయో. సండే స్పెషల్ అనమాట, పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇది. చాలా మంది వచ్చారు దాని సండే ఫండే, అందుకే చాలా మంది ఉన్నారు. అగో మా వదిన ఒక్కతే నడుచుకుంటూ వెళ్తుంది. హనీ పడతావు.
ఇంక బండి అటు పెట్టేసి నువ్వు కూడా ప్లేస్ చూసుకొని మంచిగా పిల్లలు రాళ్ళు తీసుకొని కొట్టే చోట కాకుండా అబ్బా ఒక్కొక్కరు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చారనుకుంటా, అందుకే కేకలేస్తా ఉంది వైషు వాళ్ళ ఫ్రెండ్స్ కలిసారు. అబ్బో అది ముచ్చట్లో మునిగి తేలుతుంది. వైషు మీ ఫ్రెండ్సా వాళ్ళు? మీకు తెలుసా ముందే వస్తున్నారని? వైషు ఏం చిట్టు ఏం చేయట్లా? ఎందుకు ఏమైంది అడిగితే? ఆంజీ బాయ్ వెళ్ళరండి. వచ్చావా? పెట్రోల్ వేయించవా? ఏదైనా వాళ్ళ ఫ్రెండ్స్ కలిస్తే ఒకరిని చూసి ఒకళ్ళు వస్తా ఉన్నారు కదా. ఏ లక్కీ పడిపోతావు, వెళ్ళండి. ఏది నాగమణి? ఏది నాగమణి? ఇదా అనిల్ ఇంకా రాలేవదినా? అది చూద్దాం. జనం వచ్చేది ఖాళీగా ఉన్నప్పుడు రావు. చీకటి పడితే బాగుండు. ఖాళీగా ఉన్నప్పుడు రాదు. కాదు, చీకటి పడ్డాక చేద్దాం. చీకటి పడ్డాక ఏం కనిపిస్తుంది? ఓహో ఇది కనిపించాలా? మరి మన ఫ్రెండ్స్కి చూపియద్దా? మనం చూసేయి, మనం ఎంజాయ్ చేసేయని చూపియద్దా? అమ్మా అటుపోతుంది ఇటురా. అనిల్ ఇంకా రాలేదు, వాళ్ళ ఫ్రెండ్ రాలేదని పాపం మైకుని దాచిపెట్టుకుంటుంది. మా వదిన సిగ్గు అవుతుంది. మా వదిన వైట్ బాగా కనిపిస్తుంది. అది చేద్దాం అడిపోదా? వద్దన్నా, తర్వాత చేద్దాం. తిప్పుతుంది నన్ను అటు ఇటు. అటు తమాషాన వాకింగ్ అది పెట్టుకో. ఇచ్చేద్దాం మరి. నేను లేపలేము, అది కూర్చోగానే ఎందుకు లేపలేవు? చూసినా ఎవ్వరు ఇంతవరకు ఎవరు రాలే ఇక్కడికి. ఫస్ట్ టైం వచ్చి చేస్తుంది మా వదిన. అంటే ఎందుకంటే గట్టిది కాబట్టి గట్టిదే పట్టుకు. లేపు నేను కూర్చుంటా. అదేంది ఇదేం ఎక్సర్సైజ్? నేను ఎక్కడ చూడలే. ఆమె కూర్చుంటే నేను చేయాలి. నేను కూడా మరి రమ్మన్నాడా ఏంది బాబాయ్? ఇది జారుతుంది. అంజి ఫోన్ పట్టుకో. ఇంకి నీకు డబ్బులు ఎక్కడే? చాలా బాగా వచ్చేవాళ్ళం. గ్యాప్ వచ్చింది. అమ్మో ఇదైతే చాలా గట్టిగా ఉంది, అసలు రావట్లేదు. అందుకే బాగుంది కూడా చేయకుండా సైలెంట్గా కూర్చుంది స్టైల్గా. నాకైతేనేమో చేయాలని అనిపిస్తుంది. కానీ మంచి ఎక్సర్సైజ్ ఇది. అబ్బా ఇంకా చేయలేములే, ఎందుకు ఎచ్చులు పడకూడదు. ఎచ్చులు పోతే మళ్ళీ ఇక్కడ పట్టేసుకొని రేపు గిన్నెలు కూడా తోముకోలేము మనం. వావ్ ఇదేదో బాగున్నట్టుంది. ఇది ఈజీగా ఉంది, ఎందుకంటే గట్టిగా లేదు, కష్టంగా లేపాల్సిన అవసరం లేదు, ఈజీగా అయితే వస్తుంది. అందుకని నేను ఇది తీసుకున్నా. వదినా నీకు లేదు, అదే తీసుకో నువ్వు. అది గట్టిగా ఉంది, అది నీకే. ఈ పాప ఎవరో కానీ చాలా క్యూట్గా ఉంది. అసలు చూస్తుంటే బుగ్గలు రెండు పిండాలనిపిస్తుంది. ఇదైతే హ్యాండ్కి బాగా రిలీఫ్ ఇస్తుందండి, అందుకని ఇది బాగుంది. అసలు జిమ్కి వేలు పెట్టి వెళ్తారు, ఓపిక ఉండి వస్తే ఇది మంచి ఎక్సర్సైజ్ ఇది. కానీ సరదాగా ఉంటుంది అండ్ బాగుంటుంది. జిమ్లో అయితే ఇంకా చేసిన వాళ్ళని చేసినట్టే ఉండాలి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు. ఇక్కడైతే సరదాగా ఉన్నట్టు ఉంటుంది, గాలికి మంచి నేచర్ కదా. అసలు చెప్పులు ఇడవాలి, చెప్పులు ఉంటే జారి బాగుంది. సైకిల్ లాగా ఏటి కావాలంటే అటు దొక్కుకోవచ్చు, మన ఇష్టం. నాలుగు రోజులు చేసి మానుకుంటే మాత్రం నొప్పులు బాగా వస్తాయి, కంటిన్యూగా వస్తే మాత్రం బాగుంటుంది. ఇది పెద్ద దూరం కూడా కాదండి, మాకు దగ్గరే. కాకపోతే
ఈ పిల్లల వల్ల పనుల వల్ల కుదరదు. సండే ఏంటంటే ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళే అడుగుతారు కాబట్టి ఇంక వచ్చేస్తాం. లోపల ఆడుకుందు రారా, పిల్లలు చాలా మంది ఉన్నారు. అది లోపల అయితే చాలా ఉన్నాయండి పిల్లలకి, అచ్చం పిల్లలకి. బయట ఏమో పెద్దవాళ్ళకి, లోపలేమో పిల్లలకి. భయం భయం పుట్టింది, ఎంత స్పీడ్ భయం పుట్టింది. అదిగో దాని కళ్ళల్లో బ్రహ్మానందం లాగా ఎక్స్ప్రెషన్స్ వస్తుంది అది అసలే. అమ్మ వద్దమ్మా పడింది, వద్దు వద్దు వద్దు, అయ్యో వద్దమ్ము, చూడదు కొట్టుకుంది వెనక. వెంకీ ఇదిగో నువ్వు ఇప్పుడు చూడాలి ఒక క్షణం, అది సేమ్ బ్రహ్మానందం కనుక ఆపండి రో అని అంటారు చూడు, అలా ఉంది, అలా పెట్టింది ఎక్స్ప్రెషన్. ఏంది వదినా, నన్ను ఎత్తుకుంటావా, నన్ను ఎత్తుకుంటావా, ఎత్తుకొని తిప్పు గర్ర గర్ర. చెప్పులేసుకున్నావా? నేను జారుతున్నా ఇప్పుడు, చూడు నేనే ఫస్ట్, నేనే దూరే జరగండి రూ, ఒరే జరుగురా. బొమ్మ అటు జాగ్రత్త, కింద వచ్చి పడతామని భయం రా. హనీ దా, నేను పట్టుకుంటారా దా. మరి ఎందుకు ఎక్కింది, ఇదేంది పైకి ఎక్కి దా, జారు జారు నెట్టు. మరి దిగు, మరి దిగు దిగు, మరి ఇదేంది అసలు. జారదు, జారాలని ఆశ కుతూహలం, మళ్ళేమో జారలేదు. వావ్ వెంకీరా, సర్రని జారాలి కింద, ఏడబడాలి వచ్చి. అదేంది వావ్, వాళ్ళు వస్తాడు రవి, భలే జారినావు హనీ. ఏ చి మట్లో చేతులు పెట్టు, పో ఏం కాదు పో అమ్మా. ఆల్రెడీ పోయిందమ్మా మట్టి, నేను జారా ఇంకా వాళ్ళని జారిని, మట్టి పోయింది లేరా. అది ఇంకా బాగుంటది, అది రౌండ్ తిరుగుతా ఉంటది అది అక్కడ కదా, అక్కడికి కూడా వెళ్దాం. ఇద్దరం ఒకేసారంట. పదా మా అమ్మ, నువ్వు నేను ఇందాక ముందు ఎక్కాగా, నువ్వు ఎక్కువ ముందు. వా వదిన అసలు అటు చేయకూడదు, పద ఫస్ట్ ఎక్కు ఎక్కు ఎక్కు, ఎక్కాలి. ఎంతమంది సపోర్ట్ కావాలమ్మా నీకు జారడానికి? జర్రన భలే ఉంది కదా. నేనున్నాగా పట్టుకోవడానికి, చూసినా మరి నేను వెనకుండా బట్టి. బీచ్ లో ఇలానే రాస్తారు కదా, ఇగో నేను నీ పేరు రాస్తా ఇక్కడ, వెంకీ. బీచ్ లో అలానే రాస్తారు రా. ఏం కాదు, ఏందమ్మా నేను ఒక్కదాన్ని అంతలా ఉండనా? గట్టిగా పట్టుకోరా, తిరిగేటప్పుడు దేనికే భయపడతావు తల్లి? పోయి నువ్వేం దాన్ని ఊపుతావు? రారా అనిలు, రా నువ్వైనా రా.
ఎందుకు రా అంత భయపడుతుంది ఏమన్నా జైంట్ వీలా వండర్లాకి వెళ్తే వేస్తే మీరు పట్టుకోరా మమ్మల్ని ఎవరు తిప్పరా బ్రో అని ఒకసారి చూడా ఓపెన్ గట్టిగా ఏం కంగారు పడకు నేను ఎక్కడ మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా వెరీ సింపుల్ ఆపు నా మీద పడేటట్టుంది నా మీద పడేటట్టుంది వయసు మొత్తం వెళ్ళిద్ది అలవాటే దానికి వావ్ వయసు సూపర్ వయసు వెళ్ళు వెళ్ళు ఆకు ఆగితే మళ్ళీ గ్రిప్ దొరకదు నీకు అయ్యో నువ్వు ఆగావు నువ్వు అయ్యో ఆహా భలే వెళ్ళిద్దిరా అవి నాగమణి అయితే మొత్తం మొత్తం చేసింది పావు అనిలు ట్రై చేయరా పోయేదేముంది నచ్చలేదా నీళ్ళు నీకు వెంకీ నువ్వు వెళ్ళు వెంకీ నువ్వు వెళ్తావుగా సింహంలాగా నేను సింహం అంటున్నా నువ్వు చేయి జారుతున్నాను మాకు ఓ మా వారు కదా ఎంతైనా అంతే వెళ్తుడు పోనీలే సింహం అన్నందుకు పేరు నిలబెట్టాడు మొత్తానికి కదరా నాగమణి ఏంది ఒకప్పుడు నీ ఫ్రెండ్ అది అసలు ఏంది ఇప్పుడు మర్చిపోయినవా వెళ్ళు పిల్లలకి మంచిది తెలుసా అది వెళ్తే అసలు మంచి అంటే వాడికి అవసరం లేదు చిట్టి నువ్వు కూడా ట్రై చేయి వయసు బాగా వెళ్ళిద్ది అసలు నాగమణి కూడా మొత్తం వెళ్ళిద్దిరా నేనే అవాక్కయ్యా అసలు మా వల్ల కాదు అది స్ట్రెంగ్త్ ఉండాలి చేతుల్లో చూసినవే ఎంత సపోర్ట్ ఇస్తున్నాడు మీ అన్నయ్య అందరికి బూస్టప్ వయసు సూపర్ అసలు చూడరా మా అమ్మాయి ఎలా పోయిందో లక్కీ వయసు వయసు జాగ్రత్త దాని టాలెంట్ అది జాతి రత్నం రా హనీ నువ్వు కూడా అసలు నాగమణి అసలు చెడు కూడా ఆడిద్ది అయితే చెంగు 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 ఎగురుతుంది నెమలి కనుక నాట్యం చేసినట్టు చెంగు చెంగు ఏ వదిన లేదు అసలు నీ అమ్మో ఏదైనా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది నిన్ను చూసి ఇంకొక నలుగురు ఇన్స్పిరేషన్ తీసుకోవాలి వదినా అందుకనే
మాయా ఆ మధ్యలో నేను వెళ్ళాను కాకపోతే గ్యాప్ వచ్చింది చాలా ఆహా అప్పుడు ఒక కంటిన్యూస్ వచ్చాము 10 రోజులు వచ్చాము 10 రోజులు వచ్చాము తల్లి పోలిక. మీరు డైలీ వచ్చారు మీరు ఎందుకు రాని వెళ్ళండి ట్రై చేయండి మా ట్రై చేయండి స్పీడ్ వద్దు, నిదానంగా వెళ్ళిపోవాలి. బాగానే ట్రై చేస్తున్నారు. వెయిట్ నిల్చోబెట్టుకోవడం అనేది డైలీ నేను అప్పుడు ఒక 10 days వచ్చినప్పుడు బాగానే చేస్తాను. అంటే మీరు డైలీ వస్తారుగా, అంటే ఇది చేయరు మీరు. ఒరే ఇన్నిసార్లు వద్దురా, మంట ముట్టించి చెయ్యి. అవును, చేతులు కూడా మాయా జాగింగ్ చేయటం వాకింగ్ చేయటం మొదటి నుంచి రామరా అమ్మా సైదారా సైదారా తాళపల్లిలో మా స్కూల్ దగ్గరికి వచ్చి జెడ్పీ హై స్కూల్. అయితే నీకు పేరు సార్ రాంగిన మా సార్ ఆయన. పేరు మర్చిపోయావేమో కానీ అవునా, మా సార్ ఉంటుంది. రామారావు అంట నేను అవును, సైదారా ఉంటుంది కాదు రామారావు అంట నేను. అది అప్పుడు ఎప్పుడంటే పట్టాభి రామారావు సారు, ప్రసన్న కుమారి టీచరు, ఝాన్సీ మేడం, ఎవరు మా హిందీ టీచర్ కనపడింది. లతా మేడం తాళపల్లి కూడా ఆమె పలకరిస్తే ఆమె ఎంత గిల్టీ ఫీల్ అయిందంటే, ఇంత పెద్దోడు నా స్టూడెంట్ అన్నట్టు ఒక్కటే సరే ఒక స్మైల్ పెట్టినది మళ్ళీ రిటర్న్ కూడా మాట్లాడట్లేదు. మా ఇబ్బంది ఫీల్ అవుతుంది. ఆమె అలాగే ఉంది నన్ను చూస్తే